నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని 17-19 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం ఘన స్వాగతం పలికిన ఆయా వార్డుల నాయకులు జగనన్నను మరొక్కమారు సీఎంను చేసుకుందామని పిలుపు. పట్టణంలోని 9వ వార్డులో టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి తరపున ఎన్నికల ప్రచారం చేసిన ప్రతిపాటి శరత్ యువతకు ఉద్యోగాలు రావాలంటే టీడీపీ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీలో చేరిన పసుమర్రు గుర్రాల చావిడి టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్. టీడీపీలో చేరిన 7వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ కూటమి అభ్యర్థి ప్రతిపాటి. టీడీపీ నాయకులు అజిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించిన ప్రతిపాటి పుల్లారావు 4 జిల్లాల నుంచి హాజరైన 23 జట్లు. వీసీకే పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా వంజముత్తయ్య నామినేషన్. పట్టణంలో ర్యాలీ. గురువారంతో ముగిసిన నామినేషన్ల ఘట్టం. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ, మే 13న ఎన్నికలు, అధికారులు సమీక్షలో కలెక్టర్ వివరణ. నా ప్రతి అడుగు జన సంక్షేమం కోసమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలోని 17వ వార్డు చీరాల రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గంటలమ్మ చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన కావటి అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం సాగించారు. దీంతో ప్రజలు కావటికి హారతులు పట్టి పూల వర్షం కురిపిస్తూ నీరాజనం పలికారు. వాటిలో ఇంటింటికి వెళ్లిన కావటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే అవ్వాతాతలు, దివ్యాంగులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ స్థానికంగా ఉన్న సామాజిక, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం అందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పఠాన్ తలాహ్ ఖాన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్ధం మన భవితను మార్చే మనోహరన్న యుద్ధం. చిలకలూరి పేటే ఇక సమరానికి సిద్ధం సిద్ధం సిద్ధం. చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం సిద్ధం సిద్ధం. జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై.
సాయం చేసేటి సాధువుడే మమతున్నా మనవాడే పెద్దోళ్ళ సరివాడే మమతున్నా మనవాడే పెద్దోళ్ళ సరివాడే పరమార్థంతో ప్రజానికంగా మన అందరినీ కలుపుకుపోయే నాయకుడేరా మన మనోహరన్న ప్రజాక్షేమకై వచ్చాడన్న నాయకుడేరా మన మనోహరన్న ప్రజాక్షేమకై వచ్చాడన్న జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే యువత డిగ్రీలు చేతబట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవస్థలకు చెల్లు అన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్. సూపర్ 6 హామీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇస్తున్న 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతితో పాటు ఈ భరోసాకి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయన్నారు ఆయన. మండల కేంద్రాల్లో వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కేంద్రాలు, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి శిక్షణ పోయిన పరిశ్రమలు, పెట్టుబడులను తిరిగి రప్పించడం ద్వారా స్థానికంగానే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు, లోకేష్ ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. బుధవారం చిలకలూరిపేట 9వ వార్డులో తన తండ్రి ప్రతిపాటి పుల్లారావు తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శరత్ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వార్డులోకి రాగానే స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. తొలుత రజక కాలనీలో ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రజక కాలనీ, జాలయ్య కాలనీ, నెహ్రూ నగర్ లో ప్రచారం కొనసాగించారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన శరత్, యువగళం పాదయాత్రలో యువత కష్టాలను దగ్గరగా చూసిన లోకేష్ వారి సాధికారత కోసం ఖచ్చితమైన ప్రణాళికల్లో ఉన్నారని, చంద్రబాబు, పవన్, మోదీ ఆలోచనలు కూడా అదే దిశలో ఉండడంతో యువత అందరికీ మంచి రోజులు రానున్నాయని శరత్ తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటేసి శాసనసభ్యుడిగా ప్రతిపాటి పుల్లారావును, ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయలను గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ప్రజలు బాధ్యతగా ఉపయోగించుకోవాలని కోరారు శరత్. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరు. అరెరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసినోడురో, కూలీలా కంచములో మెతుకయ్యినాడురో, కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో, సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరు. జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక సార్లు అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని, పార్టీ శ్రేణుల్ని వంచిన చంద్రబాబు కుటిల రాజకీయాలకు ఈసారి ఎన్నికల్లో స్వస్తి పలుకుదామని టీడీపీ నాయకులు అన్నారు. పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు సమక్షంలో 40 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. పసుమరు గ్రామంలోని 15వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు షేక్ సనావుల్లా, షేక్ జానీ బాషా, షేక్ ఖాదర్ బాషా, షేక్ గౌసులాం జవలి, షేక్ మొహమ్మద్, షేక్ సుభాని, షేక్ హజన్బుడే, జలగల కోటితో పాటు మరో 40 కుటుంబాల నాయకులు, కార్యకర్తలకు కావటి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలతో పేదలకు మంచి భరోసా ఇవ్వడంతో పార్టీలోకి చేరామన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందించేందుకు అసెంబ్లీ పోటీ బరిలో నిలిచిన కావటి విజయానికి సమన్వయంతో సైనికుల్లా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫానీ, పార్టీ పట్టణ అధ్యక్షుడు తలాహ్ ఖాన్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అనుభవిస్తూ రిజర్వేషన్ ఫలాలను వాళ్ళు తీసుకుంటూ ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా కలిసి మరి ముస్లిం మైనార్టీలకు ఇప్పుడు దాకా ఇస్తున్నటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల చాలామంది కూడా ఈరోజు ముస్లిం మైనార్టీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది కూడా పార్టీలో చేరుతూ ఉన్నారు. మతతత్వ బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని సాక్షాత్తు అమిత్ షా గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క వదిన గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని వారి దగ్గర నుంచి మెప్పు పొందాలనే ఉద్దేశంతో ముస్లిమ్స్కి ఇప్పటివరకు ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్ కూడా మేము రద్దు చేసేస్తాం అని చెప్పేసి వాళ్ళు బాహాటంగా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. దీన్ని బట్టి ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి మైనార్టీలు కూడా, ఎందుకంటే నిన్నటిదాకా వారి కుటుంబంలో పిల్లలు ఈరోజు విద్యారంగంలో వాళ్ళు ముందున్నారంటే నాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ మూలంగా. చిలకలూరుపేట పట్టణ పసుమూరు గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీకి మొదటి నుంచి కూడా వెన్నుదండుగా ఉన్నటువంటి సనావుల్లా గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా నిబద్ధతగా పనిచేసి వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసి ఈరోజు తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ తీసేస్తాను, ఇప్పటికి ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేస్తానని చెప్పేసి బాహాటంగా వాళ్ళు చెప్పిన దాన్ని చాలామంది మైనారిటీ సోదరులందరూ కూడా ఈరోజు సహించేటువంటి పరిస్థితి లేదు. మరి దానివల్ల ఈరోజు సనావుల్లా గారు వారి యొక్క బృందం అందరూ కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, వారిని కూడా మేము సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనట్టుగా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి నాడు రాజశేఖర రెడ్డి గారు అయితే, అది కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన కావటి మనోహర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నామని, దాదాపుగా 24 సంవత్సరాల నుంచి టీడీపీకి మేము ఒక కార్యకర్తలా ఉండి ఈ పసుమూరు గ్రామానికి పార్టీ జనరల్ సెక్రటరీగా వహిస్తూ, మరి దాంట్లో ఇంతకుముందు వీళ్ళు పొత్తులో లేదు కాబట్టి ముస్లిమ్స్ మైనారిటీలు ఎటువంటి దాడులు కానీ జరగలేదు కాబట్టి ఇప్పటివరకు మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నామండి. ఇప్పుడు కొత్తగా అమిత్ షాను మరి ఇతర నాయకులు బాహాటంగా బహిరంగంగా సభలలో 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్నారు. మరి ఎన్ఆర్సీసీ అమలు చేస్తాం, చట్టాన్ని ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు. మేము కొన్ని అమెండ్మెంట్స్ కూడా అడిగాము, అందరిలాగా మాకు సమాధానం కలిగించమని. మరి దీనికి గాను ముస్లిమ్స్లో చాలా ఆందోళనకరంగా చాలా తీవ్రమైన భయాందోళనతో ఉన్నారు. మరి ఒక ముస్లిం అంటే మేము కూడా ఏంటంటే లౌకికవాదాన్ని ముందుకెళ్ళేంత వరకు ఇప్పుడు ఆ లౌకికవాదం తూట్లు పొడుస్తూ మరి మిగతా పార్టీలందరూ పొత్తుగా ఏర్పడి బీజేపీకి ఎజెండాని పాటించే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి దానిని మేము ఖండిస్తూ దానికి మేము సపోర్ట్ చేయకుండా మేము ఆ పార్టీని రాజీనామా చేసి ఈరోజు మన కావటి మనోహర్ నాయుడు మరియు మన పసుమూరు గ్రామ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో వైసీపీ పార్టీలో చేరుతున్నాము. క్రీడలు యువతలో ఎంతో మార్పు తీసుకొస్తాయని, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, శరీర దేహదారుఢ్యానికి క్రీడలు ఉపయోగపడతాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని వి పసుమరు గ్రామ పొలాల్లో టీడీపీ నాయకులు అజిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల నుంచి మొత్తం 23 క్రికెట్ జట్లు ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులు హాజరయ్యారు. నేటి నుంచి మే 8వ తేదీ వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. పోటీలు ప్రారంభం అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు అజిత్ కుమార్ సింగ్ క్రికెట్ ఆడి యువతను ఉత్తేజపరిచారు. అజిత్ కుమార్ సింగ్ ప్రత్తిపాటిని ఘనంగా సన్మానించారు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి 70,000, మూడవ బహుమతి 50,000, నాలుగవ బహుమతి 20,000గా నిర్ణయించారు.
చిన్న ఒక 2 అడుగులు వెనక్కు చిన్న స్పీడ్ స్ప్రింగ్ లాగా ఎగరాల్సిన వాళ్ళు ఏంటి డల్గా ఉన్నారు స్ప్రింగ్ లాగా ఎగరాలి కదా పెండింగ్ అంతే ఈరోజు ఇలా పట్టుకున్నాను సింగు అజిత్ కుమార్ గారి సారథ్యంలో ఇచ్చారు. 25 స్టార్ట్ అవుతుంది ఈరోజు. 25 నుంచి ఎన్ని రోజులు? 10 రోజులు, మే 10th వరకు ఈ యొక్క రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్. అజిత్ కుమార్ గారు అమెరికాలో ఉండి యూత్ని ప్రోత్సహించేటువంటి దానికి, యువతలో ఒక ఉత్సాహం తీసుకొచ్చేటువంటి దానికి, ఎందుకంటే యూత్ అత్యంత ఆకర్షణీయంగా ఉండేటువంటిది యూత్కి క్రికెట్ టోర్నమెంట్. ఎందుకంటే క్రికెట్ ఉంది అంటే అన్ని పనులు మానేసి కూడా టీవీలు కదుక్కుపోవటము, స్టేడియం క్రికెట్స్పోవటము జరుగుతాం. యువతని ఆకర్షింపజేసేటువంటిది, యువత మక్కువగా ఉండేది, యువత ఎక్కువగా పార్టిసిపేట్ చేసేటువంటిది, యువత ఇంట్రెస్ట్గా చూసేటువంటిది క్రికెట్ టోర్నమెంట్. యువకుడు అజిత్ కుమార్ కాబట్టి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ యూత్ని ఎంకరేజ్ చేసేటువంటి దానికి ఈ యొక్క ఫ్రెండ్లీ కాన్స్టిట్యూషన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం 10వ తేదీ వరకు. దీంట్లో ఉత్సాహవంతులైనటువంటి యువత పాల్గొని ఈ క్రికెట్లో విజేతలైనటువంటి వారికి మంచి ప్రైజెస్ కూడా పెట్టారు. కాబట్టి వీలైనంత ఎక్కువ టీమ్స్ పాల్గొనాలి. ఈ టీమ్స్లో ఆడేటువంటి వాళ్ళకు ఫ్యూచర్లో కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు వచ్చేటువంటి దానికి పోటీతత్వం పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే పోటీతత్వం ఉంటుందో మనిషికి అన్ని రకాల ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి, దారుఢ్యంగా ఉండేటువంటి దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి యువతకి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. గేమ్స్ అనేదానికి పుల్లారావు గారు వచ్చి ఈరోజు వీటిని స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మీరందరూ బాగా ఆడి మన టీంకి కూడా మంచి ప్రైజ్ తెచ్చి మన కాన్స్టిట్యూషన్కి మీరు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. నరసరావుపేటలో కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు కోట్ల రూపాయలు సీజ్ చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సేవ, నియోజకవర్గం అభివృద్ధి చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించాలని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగం మనోహర్ నాయుడు కోరారు. పట్టణంలో 19వ వార్డులో బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కావటికి మహిళలు హారతులివ్వగా పార్టీ నాయకులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లిన కావటి సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వార్డు నందు జరిగిన అభివృద్ధిని తెలియజేసే కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే స్థానిక సమస్యలను వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీలు నాయకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు
తేడాను గమనించాలన్నారు. అర్హతే ప్రామాణికంగా ఎవరి సిఫార్సు లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థతో ఇంటి ముంగిటికే ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజెండా అన్నారు. 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తాయన్నారు. ఒకవైపు సిద్ధం బహిరంగ సభలు, మరోవైపు మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీస్తుందని తేట తెల్లమైందన్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి వెల్లడించిన వివిధ సంస్థల సర్వేలే సాక్ష్యమన్నారు. ఫ్యాన్ గాలి స్పీడ్ ముందు కూటమి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మరోమారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు, వార్డు ఇన్ఛార్జ్ పఠాన్ తలాహ్ ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొల్లెద్దు చిన్న, మాజీ కౌన్సిలర్ గ్రంథి ఆంజనేయులు, మైనార్టీ నాయకులు బషీర్ మేస్త్రి, అబాస్ ఖాన్, నాయకులు ఇకుర్తి పవన్, మారుబైన నాగరాజు, షేక్ మజన్వలి, సురేంద్ర, సయ్యద్ అలీ, ఖాజా, మిరాబీ, బషీర్ మేస్త్రి, అబాస్ ఖాన్, నాగూర్, శాంతి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెపరెపలాడే వైఎస్ఆర్సీపీ జెండా, తహతహలాడే మనోహర్ నాయుడి అండా. అవునపు యుద్ధం ప్రతి మనిషి సిద్ధం, మన భవితను మార్చే మనోహరన్న యుద్ధం. చిలకలూరి పేటే ఇక సమరానికి సిద్ధం సిద్ధం సిద్ధం. చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం సిద్ధం సిద్ధం. జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై. చీకటి బాసిన రేపటి భవితకు వెలుగునిచ్చే సూర్యుడే, నిన్నటి మొన్నటి సాధక బాధలు బాబేటి బాంధవుడే. మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే, మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే. నిస్వార్థంతో నిజాయితీగా జనమందరినీ కలుపుకుపోయే సేవకుడేరా మన మనోహరన్న. మనోహరన్న ప్రజాసేవకై వచ్చాడన్న వచ్చాడన్న. సేవకుడేరా మన మనోహరన్న. మనోహరన్న ప్రజాసేవకై వచ్చాడన్న వచ్చాడన్న. జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో వేంచేసి ఉన్న సయ్యద్ బాజీ బాబా 41వ గంధ మహోత్సవం ఈ నెల 26, 27 తేదీలో నిర్వహించనున్నట్టు దర్గా కమిటీ సభ్యులు వెల్లడించారు. మొదటి రోజు శుక్రవారం ఉరుసు మహోత్సవం ఉంటుందని, అలాగే రెండవ రోజు శనివారం దీపారాధన జరుగుతుందని పేర్కొన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ గంధ మహోత్సవంలో బొప్పూడి గ్రామంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సయ్యద్ బాజీ బాబా వారి ఆశీస్సులు పొందగలరని కోరారు.
సార్వత్రిక ఎన్నికల్లో మొదటి భాగమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీసీకే పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థిగా వంజ ముత్తయ్య నామినేషన్ దాఖలు చేశారు. చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నారదమునికి తన నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా పట్టణంలో వీసీకే పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక వీసీకే పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా భాస్కర్ సెంటర్, చౌత్రా పోలీస్ స్టేషన్, కళమందిర్, గడియార స్తంభం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ వేశారు. మరి వాళ్ళు అంతరిక్షంలో తిరుగుతూ పేద ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కనీసం నిత్యావసర రేట్లు ఈ విధంగా పెరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ 4 సంవత్సరాల్లో కనీసం నిత్యావసర వస్తువుల రేట్లు కూడా వాళ్ళ విధానాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటి మీద మరి నశించాలని చెప్పి పేద ప్రజల తరపున నిజంగా పోరాడేది వీసీకే పార్టీ అని మరి సభ్యులు మేమందరం కూడా పనిచేస్తామని ఈరోజు ఈ చిలకలూరిపేట అభివృద్ధి కోసం ఈ చిలకలూరిపేటలో ఒక్క రోడ్డు కూడా విస్తరణ చేయలేదు. ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉండిపోయినాయి. పేదలకు తాగునీటి సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. నియోజకవర్గ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే దిశగా అసెంబ్లీలో పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పలు వార్డులు, గ్రామాల్లో మృతి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. గణపవరం గ్రామం రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన నాగండ్ల రామారావు కుమారుని వివాహానికి విచ్చేసి నూతన వరుని ఆశీర్వదించారు. వివాహ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని దాసరి కాలనీ 12వ వార్డుకి చెందిన చెన్నూరి చిన్నకాసమ్మ అనారోగ్యం నిమిత్తం వారి ఇంటికి వెళ్లి వారిని రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ప్రత్తిపాటి వెంట ముఖ్య నాయకులు మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో 10వ వార్డుకు చెందిన షేక్ జాన్ సైదా మృతి చెందారు. ప్రత్తిపాటి వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్య నాయకులు మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు ప్రత్తిపాటి వెంట ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పుల్లగుర రాజేష్ కి ఇటీవల యాక్సిడెంట్ జరిగింది. విషయం తెలుసుకున్న ప్రత్తిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి వారిని పరామర్శించారు. ముఖ్య నాయకులు మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు చైత్రమాసం 3వ గురువారం విశాఖ నక్షత్రం దేవగురువైన బృహస్పతి నక్షత్రం పురస్కరించుకుని సాయిబాబాకి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి నిర్వహించారు. అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. వేములకొండ వీరాంజనేయులు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో భక్తులకు అన్న సంతర్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ట్రస్ట్ చైర్మన్ పుసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి గురువారం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి దైవానుగ్రహం పొందవలసిందిగా కోరారు. అనంతరం పట్టణ సీఐ రమేష్, పట్టణ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు చేతుల మీదుగా జై జై సాయి ట్రస్ట్ వారి 13వ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరింపు చేయడం జరిగింది. చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు చైత్ర పౌర్ణమి గురువారం పరమ పవిత్రమైన రోజు. ఇటువంటి రోజున మరి ఉదయాన్నే బాబా గారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. మరి ప్రతినిత్యం గత 13 సంవత్సరాలుగా ప్రతి గురువారం నాడు బాబా గారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో అలాగే పట్టణ ప్రజల చిలకలూరిపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో వీళ్ళందరి సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగనే ఈరోజు అన్నదాతలుగా మరి వేములకొండ వీరాంజనేయులు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మరి సహకరించారు. మరి వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, వాళ్ళ కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. అలాగనే మరి ఇక్కడ బాబా గారి సన్నిధిలో మరి సాయి పూజిత ఈ అమ్మాయి మొన్ననే 10th క్లాస్ పరీక్షలు ఉత్తీర్ణత చెందింది. దాని సందర్భంగా వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని సహకరించడం జరిగింది. ఆ చిరంజీవి కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో మంచి చదువు, మంచి ఉద్యోగంతో పాటు మంచి భర్త కూడా రావాలని కోరుకుంటా ఉన్నాము. అలాగనే
రేపు గురు పౌర్ణమి జులై నెలలో వస్తుంది. దాని సందర్భంగా మరి ప్రత్యేకంగా ఒక మరకత శివలింగం ఒకటి తయారు చేయించడం జరుగుతూ ఉంది. అలాగనే ఆ రోజు గురు పౌర్ణమి రోజున 1,00,000 రుద్రాక్షలతో అభిషేక పూజా కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ శివలింగానికి మరి కాస్ట్ దాదాపు 1,50,000 రూపాయలు అవుతుంది. అవకాశం ఉన్న భక్తులు తమ వంతు సహాయ సహకారాలు, ఎందుకంటే పీఠంలో అందరూ ఉన్నారు, ఒక్క శివయ్య విగ్రహం మాత్రం, శివలింగం మాత్రం లేదు. అందుకని ఈ సంకల్పం చేయడం జరిగింది. ప్రతి ఒక్క దాత కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఎప్పటిలాగానే దత్తదాసి సమాజంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అన్నదాన కార్యక్రమే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ బాలాజీ గారు ఈ చిలకలూరుపేటలో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలాగే చిలకలూరుపేట పేరును రాష్ట్రాలు, దేశాల దాకా విస్తరించేటట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ గాంధీ క్లబ్స్ భగవద్గీత సంయుక్త ఆధ్వర్యంలో 3 కార్యక్రమాలైన భగవద్గీత పఠనాభ్యాసం, కర్రసాము మరియు కరాటే శిక్షణ కార్యక్రమాలు గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ నేతృత్వంలో నిర్వహించారు. ఘంటసాల బంగారుబాబు నేతృత్వంలో గాంధీయన్ కొల్లిపర్ల సిద్ధాంజనేయ అధ్యక్షతన నేటి కార్యక్రమాలు అద్భుతంగా ప్రారంభించబడ్డాయి. 100 మందికి పైగా విద్యార్థులు, పౌరులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ఘంటసాల బంగారుబాబు, కొల్లిపర సిద్ధాంజనేయ, చేబ్రోడు శ్రీనివాసరావు, బి రాజా, ఖరీదు సాంబయ్య, గాంధీయన్స్ వెల్లంపల్లి శ్రీరాములు, ముబల రాంబాబు, కొప్పురావు, ఊరి నాగేశ్వరరావు, బూదాటి వెంకటేశ్వర్లు, దామిశెట్టి చంద్రశేఖర్, ఎం శివనందకుమార్, చిలకల రామలింగేశ్వరరావు, మద్ది గురునాథం, పానకల రాంబాబు, హరదాసుల శ్రీనివాస్, పుటుకూరి భాను వరప్రసాద్, మురికిపూడి యశ్వంత్, గుంటె విద్యాసాగర్, సుధాకర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా పట్టణంలోని 7వ వార్డుకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి, టీడీపీ కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపాటి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎన్నికల నియమావళిలో నామినేషన్ల ఘట్టం మొదటి అంకం ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగింది. చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కొక్కరు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అధికారులకు అందించారు. కొంతమంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్ వేశారు. ఈ నెల 26న నామినేషన్ పత్రాలు పరిశీలన ఉంటుంది. 29న ఉపసంహరణకు గడువు ఉందని అధికారులు తెలిపారు. ప్రశాంతంగా చిలకలూరిపేటలో నామినేషన్ల పర్వం ముగిసింది. చిలకలూరిపేట పట్టణంలోని వేలూరు రోడ్డులో ఉన్న అబ్బాస్ నగర్ నందు కరీముల్లా ఆర్కే వెల్డింగ్ వర్క్స్ ప్రొపరైటర్ కరీముల్లా, ఆయన మిత్ర బృందం 100 మంది యువకులు గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని కావటి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తలాహ్ ఖాన్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఆర్కే బాజీ, ఉపాధ్యక్షులు ఖాజావలి, బషీర్ మేస్త్రి, వేటపాలెం శిభాని, జమీర్, లింకన్, హమద్, బాజీ, అహ్మద్, అక్కిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ పక్క ఉన్న కుమ్మరి కాలనీ నందు షేక్ రహీం ఆర్కే వెల్డింగ్ వర్క్స్ ప్రొపరైటర్ షేక్ రహీం ఆయన మిత్ర బృందం 150 మంది యువకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకి ఆకర్షితులై గురువారం వైసీపీలో చేరారు. వారికి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తలాహ్ ఖాన్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆర్కే బాజీ, ఉపాధ్యక్షులు ఖాజావలి, బషీర్ మేస్త్రి, వేటపాలెం శిభాని, కరీముల్లా, ఫరీద్, పార్టీ ముఖ్య నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని 17-19 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం ఘన స్వాగతం పలికిన ఆయా వార్డుల నాయకులు జగనన్నను మరొక్కమారు సీఎంను చేసుకుందామని పిలుపు. పట్టణంలోని 9వ వార్డులో టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి తరపున ఎన్నికల ప్రచారం చేసిన ప్రతిపాటి శరత్ యువతకు ఉద్యోగాలు రావాలంటే టీడీపీ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీలో చేరిన పసుమర్రు గుర్రాల చావిడి టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్. టీడీపీలో చేరిన 7వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ కూటమి అభ్యర్థి ప్రతిపాటి. టీడీపీ నాయకులు అజిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించిన ప్రతిపాటి పుల్లారావు 4 జిల్లాల నుంచి హాజరైన 23 జట్లు. వీసీకే పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా వంజ ముత్తయ్య నామినేషన్ పట్టణంలో ర్యాలీ. గురువారంతో ముగిసిన నామినేషన్ల ఘట్టం. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ, మే 13న ఎన్నికలు, అధికారులు సమీక్షలో కలెక్టర్ వివరణ. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.